గడ్డమనుగు తేజస్వి శర్మ అని పిలువబడి నేను మీ అందరికీ కూడా సుపరిచితున్నే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తెలుగువారి పెద్ద పండగల్లో సంక్రాంతి చాలా ప్రధానమైనటువంటిది. ఇందులో తొలి రోజుని భోగిగా, మలి రోజుని మకర సంక్రాంతిగా, మూడవ రోజుని కనుమగా, నాలుగవ రోజుని ముక్కనుముగా మనం 4 రోజులు జరుపుకుంటూ ఉంటాం. ఇందులో మొదటి రోజు అయినటువంటి భోగి రోజు దీన్ని పీడ పండుగ అని కూడా అంటూ ఉంటారు. మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి పీడలను కూడా తొలగింపజేసేటువంటి పండగైన కారణం చేత దీనికి ఈ పేరు వచ్చింది. అంతేగాక సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కూడా అనుగ్రహించేది కనుక కూడా దీన్ని భోగి పండగ అని అన్నారు. మన ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకువచ్చి సూర్యుడు రాకముందు బ్రాహ్మీ ముహూర్తంలోనే వాటితో మంటలు వేసి ఆ మంటల్లోనే నీరు కాచుకొని ఆ నీటితో ఈరోజు స్నానం చేయాలి. ప్రాతకాలంలో సూర్యుడు రాకముందే ఈ క్రియ అంతా కూడా జరిగిపోవాలి. అలా జరిగినట్లయితే తిరిగి మళ్ళీ భోగి పండగ వచ్చేంత వరకు అంటే ఒక ఏడాది కాలం పాటు మన ఎవ్వరికీ కూడా ఎటువంటి గ్రహదోషాలు అంటకుండా ఉంటాయని, యాక్సిడెంట్ లాంటివి, ప్రమాదాలు, ఉపద్రవాలు ఏవి కూడా జరగకుండా ఉంటాయని చెప్పని శాస్త్రవచనం తెలియజేస్తూ ఉంది. అంతేగాక పీడలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి త్వరితగతిన సోకేవి సంతానానికే. అందుకనే అటువంటి చిన్నపిల్లలకు ముందు శుభంగా ఉండాలని చెప్పని ఈ రోజున భోగిపళ్ళు పోస్తారు. ఈ రోజు నుంచి ప్రతివారు కూడా విరివిగా ఈ రేగిపళ్ళు తింటాం అనే దాన్ని మనం గమనించవచ్చు. రేగిపళ్ళు జ్ఞానానికి ప్రతీక. ఎంతగా రేగిపళ్ళు జ్ఞానానికి ప్రతీక అంటే మనందరం కూడా వింటూ ఉంటాం, నారాయణ అష్టాక్షరి ఆవిర్భవించినది సాక్షాత్తు కూడా బద్రికాశ్రమంలో అని. ఆ బద్రికాశ్రమం ఎక్కడుంది? బద్రీనారాయణం ఏమిటి? బద్రీ అంటే రేగుపండు అని అర్థం. రేగుపళ్ళ వనం ఉన్నటువంటి చోటు కనుక దానికి బద్రికాశ్రమం అని పేరు వచ్చింది. అందుకనే అచ్చమైన ఈ తెలుగువారి పండగ రోజున తెలుగువారి సంపద అయినటువంటి ఈ రేగుపళ్ళను తినడం అనేది కూడా ప్రధానంగా ఈ రోజు చేయవలసినటువంటి కృత్యాల్లో ఒకటిగా చెప్పుకొనవచ్చు. ఇక తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది మకర సంక్రాంతి. ప్రతి నెల కూడా సంక్రమణం వస్తూనే ఉంటుంది. ఈ ప్రతి నెల వచ్చేటువంటి రవి సంక్రమణాల్లో చాలా విశేషమైనటువంటిది మకర సంక్రాంతి. మకర రాశిలోకి రవి ప్రవేశించేటువంటి ఈ రోజుని చాలా పుణ్యప్రదమైనటువంటి దానిగా పరిగణిస్తారు. కారణం నేటి నుండి దేవతలకి పగటి కాలం ప్రారంభం అవడమే. అంతేగాక సంక్రాంతి చాలా గొప్పదైనటువంటి పర్వం కింద లెక్క పెడతారు. పూర్వజన్మార్జితమైనటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకొని మనం ఈ జన్మలో సుఖాలని, సంపదలని, భోగాలని, భాగ్యాలని పొందాలి అనుకుంటే దానికి ఉపకరించేటువంటి మహత్తరమైనటువంటి పర్వమే సంక్రాంతి. సంక్రాంతి రోజు తలకి నూనె పెట్టుకోవడం కానీ, నీలిరంగు వస్త్రాలు ధరించడం కానీ, స్త్రీతో గమనం చేయటం కానీ, ఆమిషాన్ని తినటం కానీ అంటే తినకూడని పదార్థాలు వెల్లి వంటి వాటిని తినడం కానీ ఏవీ చేయకుండా సక్రమైనటువంటి మార్గంలో ఉంటూ సూర్యుడిని గనక ఉపాసన చేసినట్లయితే ఐశ్వర్యము, ఆయుర్దాయము, ఆరోగ్యము, భూసంపద, బ్రహ్మవర్చస్సు, చుత్తతులకు